వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. జయ అమరావతి, జయ ఆంధ్రప్రదేశ్. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయానికి ఇక మా సమస్యను ఎవరు తీర్చేవాళ్ళు లేరని గతంలో 5 సంవత్సరాల క్రితం ఇదే అమ్మవారికి విజయవాడ దుర్గమ్మ తల్లి, ఎందుకంటే మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పి, అమ్మే మా బాధలను తీర్చాలని చెప్పేసి మొక్కుకుందామని అందరం కలిసి పొంగళ్ళు చేసుకుని వెళ్తున్న సమయంలో పోలీసులు మమ్మల్ని అడ్డుకొని తుళ్ళూరు గ్రామం బయటికి వెలుపలికి రాగానే వెంటనే పోలీసులు అందరూ ముక్కుముడిగా వచ్చి మా మీద లాఠీ చార్జ్ చేసి ఆ రక్తాన్ని కళ్ళజోటం జరిగింది. అమ్మవారి ఇదంతా పైనుండి చూస్తూనే ఉన్నారు. నా బిడ్డల్ని ఇంత కష్టపెడతావా అని చెప్పి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చింది అమ్మ, కానీ ఆయన బుద్ధి మారలేదు. కాబట్టి ఈ 5 కోట్ల ఆంధ్రుల ద్వారా బాగా బుద్ధి చెప్పేలాగా చేసింది ఇది. కాబట్టి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. కాబట్టి అమరావతి ఈరోజు ఏకైక రాజధానిగా నిలబడగలిగింది. దీని అంతటికీ కారణం 3 కోటి దేవతలు, 5 కోట్ల ప్రజల ఆశీర్వాదమే. కాబట్టి వారందరికీ కూడా మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు అమ్మవారికి మా శక్తి కొలది 50,000 రూపాయల నగదు చీరని వారికి సమర్పించి అదేవిధంగా పసుపు కుంకుమ సారే మొత్తం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించుకుంటున్నాం. ఆ తల్లి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దమనకాండకి అమరావతి రైతులమైన మేము కనీసం వాక్ స్వాతంత్రం కాదు కదా, స్వతంత్రంగా రోడ్డు మీద నడుచుకుంటూ గుడికి వెళ్లే స్వాతంత్రం కూడా లేకుండా చేసి, ఆడవాళ్ళని కూడా చూడకుండా మగ పోలీసులతో లాఠీలు జులిపించి చాలా అమానుషంగా రోడ్డు మీద ఈడ్చి నెత్తురుకాళ్ళు చూశారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఆ ప్రభుత్వం శుభ్రంగా తుడిచిపెట్టుకుపోయినట్టుగా ఇంటికి పంపించారు 5 కోట్ల ఆంధ్రులు. అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు మేము తుళ్ళూరు నుంచి అదే మొక్కును పునరుద్ధరించుకుంటా మేము పాదయాత్రగా తుళ్ళూరు నుంచి దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం. ఈ సందర్భంగా మేము 5 కోట్ల ఆంధ్రులకి ఒక్కటే అడుగుతున్నాం. అందరూ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు, 164 సీట్లు వచ్చినాయి. కానీ ఇంకొక మాట విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆ రాక్షస పాలనకి, ఆ దుర్మార్గపు పాలనకి 1,30,00,000 దాకా ఓట్లేశారని చెప్పుకుంటున్నారు ఇప్పటికీ వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఓట్లేసిన వాళ్ళని అడుగుతున్నాం. ఎందుకంటే రాక్షసుడి పాలన ఎంత అమానుషంగా ఉంటుంది, వాక్ స్వాతంత్రం కూడా లేకుండా, కనీసపు స్వేచ్ఛ, గుడికెళ్లే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారంటానికి మేమే నిదర్శనం. అందరినీ అభ్యర్థిస్తున్నాం, గుర్తుంచుకోండి ప్రజలారా, రాక్షసులకు సపోర్ట్ చేస్తే మనకి కూడా చివరికి ఆ జగన్కు పట్టిన గతే పడుతుంది. వాళ్ళ స్వార్థాలు మాత్రమే చూసుకునే రాజకీయ నాయకుడు, ఒక సైకో లాంటి వాడు. ఇప్పుడు జరిగిన తప్పు ఇక ముందు జరగకూడదు. దయచేసి ఎవరు కూడా ఆ 1,30,00,000 మంది కూడా ఆలోచించి ఇక ముందు అసలు ఆ ప్రభుత్వమే, ఆ పార్టీయే కనుమరుగైపోయేలాగా ఉండాలి. అందరూ ఆలోచించి ఇంకెప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయొద్దని, అమరావతి రైతులుగా వీళ్ళ దమనకాండకి, గత ప్రభుత్వ దమనకాండకి బలైన రైతులుగా పేరున అందరినీ వేడుకుంటున్నాం. ఇంకెప్పుడు అలాంటి ప్రభుత్వానికి దయచేసి సపోర్ట్ చేయొద్దు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.